హాయ్ బ్రదర్స్, 5 సెకండ్స్లో ఒక ట్రేడ్ తీసుకొని ఆ ట్రేడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 సెకండ్స్లో ఒక ట్రేడ్ తీసుకొని అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 సెకండ్స్ కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి, ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలి అని మనం ఇక్కడ చూసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక బయర్ లెవెల్ ఉంది. సో దీన్ని మనం 5 సెకండ్ కన్ఫర్మేషన్లో ట్రేడ్ ఎలా ప్లాన్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఈ లెవెల్కి ఇంకా సపోర్ట్ దొరకలేదు మార్కెట్. ఓకే, సెల్ కి అయితే ట్రేడ్ తీసుకున్నాం. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇంకా మార్కెట్ పైకి వెళ్ళేది అంత బేగా అయితే దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళేంత క్యాపబిలిటీ అయితే వీటికి ఉండదు. సో ఇక్కడ సపోర్ట్ లేకుండా మార్కెట్ వస్తుంది కనుక ఇప్పుడు ఈ లెవెల్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళేంత ఇదైతే వీటికి లేదు. కాబట్టి ఇక్కడ మనం హ్యాపీగా సెల్ కి ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, కొంచెం పైన పడినట్టయితే మంది హ్యాపీగా విన్, అప్పటికే విన్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. ఇంకా ఒక ట్రేడ్ చూడండి, ఇది ఇంకా ఇక్కడ మనకి సపోర్ట్ అయితే దొరకలేదు. చూద్దాం, ప్లాన్ చేద్దాం. వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం లేదు, వెయిట్ చేస్తాం. ఇప్పుడు 1 మినిట్లోకి వెళ్తున్నాం. చూడండి, చాలా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. 1 మినిట్లోకి వస్తున్నాం. మార్కెట్ చూడండి, ఇక్కడ డబుల్ టాప్ చేసింది కదా, డబుల్ టాప్ చేసింది. సో ఇక్కడ నెక్ లైన్ దగ్గరకు వచ్చింది. సారీ, ఇక్కడ ఈ యొక్క క్లోజ్నెస్ ఉంది చూసారా, ఇది నెక్ లైన్, మధ్యలో నెక్ లైన్ ఇక్కడ దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత మార్కెట్ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ రీటెస్ట్కి వెళ్ళి డౌన్కి అయితే ఒక ట్రెండ్, మనకి డౌన్కి అయితే ఒక ఆపర్చునిటీ అయితే మార్కెట్ ఇచ్చింది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను. మళ్ళీ ఒక్క నిమిషం ట్రేడ్ ప్లాన్ చేసుకుని, మనకి ఇక్కడికి వెళ్తే ఒక ఆపర్చునిటీ ఉంది, మార్కెట్ పైకి వెళ్తే ఒక ఆపర్చునిటీ అయితే ఉంది. ఓకే, డౌన్కి అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్ అయితే డౌన్కి రావడానికి అయితే మనకి ఆపర్చునిటీ ఉంది. మార్కెట్ ఆల్రెడీ మనకి డౌన్ వైపే ఉంది కనుక నేను ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకోకపోయినా నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే 5 సెకండ్స్ కన్ఫర్మేషన్తో ట్రేడ్ తీసుకున్నాను. రీజన్ ఏంటంటే మార్కెట్ చూడండి, ఎప్పుడైతే మనకి ఈ ఎం ప్యాటర్న్ చేసిందో మార్కెట్ ఇక్కడ కరెక్షన్ వెళ్ళి మళ్ళీ మనకి లోయర్ లో చేసింది. లోయర్ లో చేసినప్పుడు మనకి మార్కెట్ ఇంకా డౌన్ కుంది, టార్గెట్ డౌన్ కుంది. చూడండి, లోయర్ లో చేసింది, డబుల్ టాప్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ ప్యాటర్న్ చేంజ్ అయింది. లోయర్ లో చేసింది. దీని యొక్క టార్గెట్ నాకు కింద ఉంది కాబట్టి నేను 5 సెకండ్స్ కన్ఫర్మేషన్ మీద ట్రేడ్ తీసుకున్నాను. మళ్ళీ 5 సెకండ్స్ కన్ఫర్మేషన్ మీద ఇక్కడ కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే మనకి ఇక్కడ మార్కెట్ ఏ కండిషన్ లో వస్తుంది, ఎటువైపు వెళ్తుంది చూడండి. హయ్యర్ హై చేసుకుంటూ ఇక్కడ డబుల్ టాప్ చేసింది. డబుల్ టాప్ చేసిన తర్వాత నెక్ లైన్ బ్రేక్ అయింది. నెక్ లైన్ బ్రేక్ అయితే ఈ బ్రేక్అవుట్ అనేది ఫాల్స్ బ్రేక్అవుట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ చిన్న కరెక్షన్ తీసుకొని ఈ బయ్యర్ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ సెల్లర్ ఎంటర్ అయ్యారు. లోయర్ లో చేసింది అంటే ఇక్కడ దీని యొక్క ప్యాటర్న్ చేంజ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి నేను 5 సెకండ్స్ కన్ఫర్మేషన్ మీద నేను ఇక్కడ ఈ ట్రేడ్ తీసుకున్నాను. కాకపోతే ఎవరైనా సరే 1 మినిట్ మీద ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఎవరు కూడా లెవెల్ దగ్గరికి పోకుండా ట్రేడ్ తీసుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.